మహాకుంభమేళ అనేది హిందూ మతానికి సంబంధించిన ఒక అత్యంత ప్రాముఖ్యమైన మేళ. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారత్లోని 4 పుణ్యనదుల దగ్గర జరిగే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మత సమావేశం. ఈ మేళ ప్రధానంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్ నగరాల్లో జరుగుతుంది. మహాకుంభమేళ యొక్క చరిత్ర చాలా పురాతనమైనది. అనేక శతాబ్దాలకు కాలం నుండి కూడా ఈ మేళ నిర్వహించబడుతున్నది. ముఖ్యంగా మహాభారత్ మరియు రామాయణం లాంటి గ్రంథాలలో ఈ మేళ గురించి వచనాలు కూడా ఉన్నాయి. ఈ మేళ సమయంలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి నదులలో లీనమవుతారు. దీనిని స్నాన పరబ్రహ్మ అని కూడా పిలుస్తారు. మహాకుంభమేళ యొక్క మూల కారణం రాజసిద్ధి, పవిత్రత మరియు ఆధ్యాత్మిక ఆత్మానుభూతిని పొందడమే. కుంభమేళ అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మరియు విశాలమైన మతసభ. ఇది ప్రతి 12 సంవత్సరాలకు నిర్వహించబడుతుంది. ఇది భారతదేశంలోని 4 ముఖ్యమైన ప్రదేశాల్లో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్ నగరాల్లో జరుగుతుంది. కుంభమేళ యొక్క చరిత్ర అనేక శతాబ్దాలకు వెళ్ళిపోతుంది. దీనికి సంబంధించిన కథ పురాణాలలో కూడా లభిస్తుంది. అంతేకాకుండా వచనాలు కూడా ఈ మేళాను ముఖ్యంగా హిందూ సంస్కృతికి సంబంధించిన ప్రాముఖ్యతను సూచిస్తున్నది. విష్ణు పురాణం, మహాభారతం మరియు రామాయణం లాంటి పురాణాలలో కుంభమేళ గురించి ప్రస్తావనలు ఉన్నాయి. ఈ మేళ యొక్క మూలం అమృత మధురం లేదా సముద్ర మధురం అని పురాణ ఘటనల నుండి కూడా మనకు లభిస్తున్నది. ఈ విధంగా చరిత్రలో ఈ మహాకుంభమేళ గురించి ప్రాముఖ్యతలు కూడా ఉన్నాయి. దేవతలు మరియు రాక్షసులు కలిసి అమృతాన్ని పొందడానికి సముద్రాన్ని కొంచెం వంచి కుంభం అనే ప్రదేశంలో అమృతం సేకరించడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో అమృతంతో నిండిన కుంభం పడిన ఆ కుంభాన్ని 4 ప్రదేశాలకు దేవతలు ఈ కుంభాన్ని తీసుకొని వెళ్తారు. ఈ 4 ప్రదేశాలు ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్. అప్పుడు ఈ ప్రదేశాల్లో ఆముదిక స్నానం చేసి భక్తులు ఆధ్యాత్మిక శుద్ధిని పొందడం కోసం ఈ మేళ ఏర్పడింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మేళ ప్రపంచవ్యాప్తంగా అత్యంత పెద్ద మతసభగా పరిగణించబడుతుంది. ప్రతి నగరంలో స్నానానికి అనుకూలమైన ప్రదేశాలు మరియు నియమ నిబంధనలు ఉంటాయి. ప్రయాగరాజ్లో కుంభమేళ నిర్వహణ భారతీయ మత సంప్రదాయాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఇది 3 నదులు గంగా, యమున, సరస్వతి సంయోగ స్థలం. హరిద్వార్ నగరంలో గంగా నది యొక్క పవిత్రత కారణంగా ఈ ప్రత్యేకత కలిగిన ప్రదేశం. ఉజ్జయిని నగరంలో శివుని పూజ అనేది ఈ మేళ యొక్క ముఖ్య అంశం. నాసిక్ గోదావరి నది ఉన్నతమైన పవిత్ర నదిగా పరిగణించబడుతుంది. కుంభమేళ వేడుకలు అనేక ఆధ్యాత్మికత కార్యక్రమాలు, హజార్లాది భక్తుల పోటీలు, భక్తుల స్నానాలు, దేవాలయాల ప్రాధాన్యత కార్యక్రమాలు మరియు వేద పఠనాలు, ఉపనిషత్తులు, భజనలు జరుగుతాయి. కుంభమేళ అనేది కేవలం మతసభ మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మికత మార్గం. భక్తులు ఈ సమయాన్ని ఆధ్యాత్మికత అభ్యాసం మరియు పుణ్యాత్మకత ప్రయాణం కోసం ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు, ప్రజలు పాల్గొంటారు. ఇదే కారణంగా కుంభమేళ ప్రపంచంలో అత్యంత పెద్ద మతసభగా పరిగణించబడుతుంది. కుంభమేళ యొక్క ప్రాధాన్యమైన కార్యక్రమాలు పుణ్యస్నానాలు. ఇందులో భాగంగా భక్తులు నదుల్లో స్నానం చేసి తమ పాపాలను పోగొట్టుకుని పవిత్రతను పొందుతారు. ఎంతోమంది సాధువులు ఈ సందర్భంలో పాల్గొంటారు. వారు సాధన, మోక్ష సాధన వంటి ఆధ్యాత్మికత కార్యక్రమంలో పాల్గొంటారు. భక్తులు, సాధువులు, అఘోరాలు నిదానంగా మరియు ప్రశాంతంగా నదులను సందర్శిస్తారు. కుంభమేళ యొక్క ప్రాముఖ్యత మరి వేదికపై మళ్లించి ఆర్థిక సమృద్ధి మరియు సామాజిక సంబంధాల మీద కూడా ప్రభావం చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మేళాకు ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా మానవతావాదం, సహనం మరియు శాంతిని ప్రతిపాదించే ఒక చిహ్నంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మేళాకు ప్రాముఖ్యత పెరిగింది. కుంభమేళ ఒక మతపరమైన ఆధ్యాత్మిక మరియు సామాజిక సంఘటన. ఇది పూర్వకాలం నుండి ప్రారంభమైనప్పటికీ ఆంధ్రపదం విశ్వపురాణాల మూలాల ఆధారంగా ఈ మేళ ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత పవిత్ర ఆధ్యాత్మిక సంఘటనగా నిలుస్తుంది. ఈ కుంభమేళ